హాయ్ అందరికీ! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అదే డిక్సన్ టెక్నాలజీస్. ఒకప్పుడు మార్కెట్ని షేక్ చేసిన ఈ స్టాక్ ఈ మధ్య ఎందుకింతలా పడిపోయింది? ఓ 40% క్రాష్. దాని వెనుకున్న కారణాలేంటో డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ నెంబర్ చూడండి, -33%. అది కేవలం గత 3 నెలల్లోనే. అంటే ఇది ఏదో చిన్న కరెక్షన్ కాదన్నమాట, చాలా పెద్ద దెబ్బే తగిలింది. అంతేకాదండోయ్, దాని రీసెంట్ పీక్ అంటే సెప్టెంబర్ హై నుంచి చూసుకుంటే పతనం ఏకంగా 40%. అసలు ఎందుకిలా జరిగింది? ఈ స్టోరీ లోపలికి వెళ్ళి కారణాలు వెతుకుదాం రండి. సరే, ఫస్ట్ సెక్షన్ డిక్సన్ డ్రమాటిక్ ప్లంజ్. అంటే ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో, స్టాక్ని ఎక్కడిదాకా తీసుకొచ్చిందో ఓసారి చూద్దాం. చూడండి, స్టాక్ ఏకంగా 18 నెలల కనిష్టానికి పడిపోయింది. అంటే దాదాపు 1.5 సంవత్సరం క్రితం ఎక్కడందో మళ్ళీ అక్కడికే వచ్చేసింది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా కంగారు పెట్టే విషయమే. ఇది కేవలం మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద బ్రోకరేజ్ సంస్థలు కూడా తమ అంచనాల్ని తగ్గిచ్చేస్తున్నాయి. ఉదాహరణకి హెచ్బిఎస్సి చూడండి, వాళ్ల టార్గెట్ని 19,600 నుంచి ఏకంగా 15,500కి తగ్గిచ్చేశారు. జేపీ మార్గన్ కూడా 13,700 టార్గెట్ ఇస్తోంది. సరే, మరి ఇంత భారీగా అమ్మకాల ఒత్తిడికి అసలు కారణమేంటి? ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఎందుకు జరిగింది అనే దానిపై దృష్టి పెడదాం. సరే, ఈ క్రాష్ వెనుకున్న 6 మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పతనానికి ముఖ్యంగా ఈ 6 కారణాలు దోహదం చేశాయి. 1. ఎప్పుడూ ఎక్కువగానే ఉండే వాల్యుయేషన్స్. 2. కొన్ని కీలకమైన జాయింట్ వెంచర్లు ఆలస్యమవ్వడం. 3. గ్లోబల్గా ఎలక్ట్రానిక్స్కి డిమాండ్ తగ్గడం. ఇంకా సప్లై చైన్ సమస్యలు, పిఎల్ఐ స్కీమ్ సపోర్ట్ ఆగిపోవడం, మెమరీ ధరలు పెరగడం, ఇలా అన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. వీటిలో కొన్నింటిని మనం ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మొబైల్స్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పిఎల్ఐ స్కీమ్ కంపెనీకి చాలా పెద్ద సపోర్ట్. కానీ ఇప్పుడు డిక్సన్కు ఆ సపోర్ట్ ఆగిపోయింది. ఇది కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ను దూరం చేసినట్టయింది. ఇంకో ముఖ్యమైన విషయం, వీవోతో జాయింట్ వెంచర్. ఇది కంపెనీ ఫ్యూచర్ గ్రోత్కి చాలా కీలకం, కానీ దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇంకా రాలేదు. ఈ ఆలస్యం ఇన్వెస్టర్లలో ఒక రకమైన అనిశ్చితిని, ఆందోళనని క్రియేట్ చేస్తోంది. సరే, ఇప్పుడు వాల్యుయేషన్ విషయానికి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. 40% పడిపోయిన తర్వాత కూడా ఈ స్టాక్ నిజంగా చీప్గా దొరుకుతోందా? దాని కాంపిటీటర్స్తో పోలిస్తే పరిస్థితి ఏంటి? చూడండి, 40% క్రాష్ తర్వాత కూడా డిక్సన్ పీఏ రేషియో 45 దగ్గర ఉంది. దాని పక్కనున్న కేన్స్టెక్, అంబర్ ఎంటర్ప్రైజెస్, సిర్మా ఎస్జీఎస్ లాంటి వాటితో పోల్చి చూస్తే ఇది ఇంకా ఎక్కువే. అందుకే ఇది మంచి బేరం అని ఇన్వెస్టర్లు అనుకోట్లేదు, అందుకే కొనడానికి ముందుకు రావట్లేదు. ఈ షార్ట్ టర్మ్ పెయిన్ చూడండి, 1 మంత్, 3 మంత్స్, 1 ఇయర్ అన్నిట్లోనూ నెగటివ్ రిటర్న్సే. ఈ నంబర్స్ చూస్తుంటే షార్ట్ టర్మ్లో పరిస్థితి అస్సలు బాలేదని క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఈ ఒక్క నంబర్ చూడండి, +287%. ఇది గత 5 ఏళ్ల రిటర్న్. ఒకప్పుడు ఇది ఎంత పెద్ద మల్టీబ్యాగరో, మార్కెట్కి ఎంత ఫేవరెటో ఈ నంబర్ ఒక్కటే చెప్తుంది. దీన్ని బట్టి ఈ స్టాక్ ఎంత వాలటైలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఫ్యూచర్ వైపు చూద్దాం. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డానికి కంపెనీ ఏం ప్లాన్ చేస్తోంది? వాళ్ల ఫ్యూచర్ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడే డిక్సన్ ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. కేవలం మొబైల్స్ అసెంబ్లీ నుంచి వాళ్ల ఫోకస్ను సెమీకండక్టర్స్ లాంటి హై వాల్యూ సెక్టార్స్ వైపు మళ్లిస్తున్నారు. ఇది వాళ్లకి ఎక్కువ మార్జిన్స్ తీసుకురావచ్చు. సో వాళ్ల ఫ్యూచర్ స్ట్రాటజీలో 2 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. 1. పీసీబీ ఫ్యాబ్రికేషన్ కెపాసిటీని పెంచుకోవడం. 2. చిప్స్తో కూడిన పీసీబీల కోసం గ్లోబల్ బ్రాండ్స్తో డీల్స్ కుదుర్చుకోవడం. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇవన్నీ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రమే. ప్రస్తుతానికి ఇవి కంపెనీ ఆదాయానికి ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. సరే, ఇప్పుడు ఫైనల్గా మరి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఏం చెయ్యమని వాళ్లు సలహా ఇస్తున్నారు చూద్దాం. ఇప్పటికే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి అనలిస్ట్స్ ఇస్తున్న సలహా ఇది. స్టాక్ కొంచెం పుంజుకున్నాక, అంటే దాదాపు 13,000 నుంచి 13,200 లెవెల్కి వచ్చాక అమ్మేయడం ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. అంటే పడిపోతున్నప్పుడు కంగారుపడి అమ్మేయకుండా ఒక బౌన్స్ కోసం వెయిట్ చేయమంటున్నారు. మరి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ల సంగతేంటి? వాళ్లకి మాత్రం కొత్తగా కొనకండి అనేదే యానలిస్టుల సలహా. ట్రెండ్ ఇంకా నెగటివ్గానే ఉంది. సెల్లింగ్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది.
సో ఇప్పుడే దూకడం మంచిది కాదంటున్నారు. అంతేకాదు, అనలిస్టుల టెక్నికల్ టార్గెట్ ప్రకారం స్టాక్ ఇంకా పడచ్చు. రాబోయే 6-9 నెలల్లో ఇది 9,000 నుంచి 9,500 రేంజ్కి కూడా పడిపోయే అవకాశముందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో చివరగా ఒక ప్రశ్న. డిక్సన్ ఇప్పుడు సెమీకండక్టర్ల వైపు వేస్తున్న అడుగు ఒక సాహసోపేతమైన కొత్త అధ్యాయమా, లేక ఈ డౌన్ టర్న్లో తీసుకుంటున్న ఒక రిస్కీ బెట్టా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.